ఇవాళ ఒక 10 మినిట్స్లో రెడీ చేసుకుని లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు క్యారెట్ రైస్ చేసేటప్పుడు ఇలా తురిమి అయినా చేయొచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా చేసుకోవచ్చు. మీ యొక్క టేస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు కారపొడి, 1/4 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చివరగా మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని చివరగా పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.